ముల్లపూడి వెంకటరమణ గారు మన తుత్తి గురించి విజయవాడలో తిని బాపు గారికి చెప్పారన్నాం కదా. బాపు గారికి ముందు ఇది లేకపోయినా కూడా ఈ ముల్లపూడి వెంకటరమణ గారు పక్కన ఉండి అది బాగా పేల్తా. ఇంచేతంటే రైటర్గా ఆయనకి తెలుసు కాబట్టి, ఇంచేత కామెడీ రైటర్ కాబట్టి ఆయన ఎవరో ముల్లపూడి వెంకటరమణ గారు మళ్ళీ బాపు గారికి చెప్పి దీంట్లో పెడదాం, నేను రాస్తున్నాను నేను అని చెప్పి బాపు గారిని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత రమ్మన్నారు. రమ్మనేటప్పటికీ ఒక సినిమాకి రమ్మంటే ఒక ఆనందమే కదా. పైగా బాపు గారు లాంటి దర్శకుడు, ముల్లపూడి వెంకటరమణ గారు రైటరు, వాళ్ళిద్దరూ కలిసి రమ్మంటే ఆనందంగా పరిగెత్తుకొచ్చాడు ఆయన. అప్పటికి జర్నలిస్ట్ ఆయన. ఏమండి వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ పెట్టారు. షూటింగ్ పెట్టి చేశారు. అంతా చేస్తున్నారు, షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక వార్త వచ్చింది, చెల్లెలు గారు చనిపోయారని చెప్పి. వచ్చిన తర్వాత ఒక్కసారిగా అలా స్తబ్దుగా అలా ఉండిపోయాడు ఆయన. ఉండిపోయిన తర్వాత ఇది ఫస్ట్ పిక్చరు నంబర్ 1. ఇప్పుడు కానీ నేను వెళ్ళిపోతే వేరే వాళ్ళని ఎవరు పెట్టుకుని చేసేసుకుంటారు. ఇది గోల్డెన్ అవకాశం. సినిమా నటుడుగా అవకాశం అంతమందికి రాదు. పైగా ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ కాబట్టి కొన్ని విధంగా ఆలోచించాడు ఆయన. ఇప్పుడు ఇది పోతేనేమో అది పోతుంది, వేషం పోతుంది. పోయిన మా చెల్లెలా మళ్ళీ తిరిగి రాదు. ఇలాగ ఆలోచించాడు ఆయన. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఒకటి నేను మనసులోనే ఏడవటం తప్ప ఇంకేం చేయగలను. నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉంటేనేమో భౌతికంగా ఏడుస్తాను చూసి, ఇక్కడేమో మనసులో ఏడుస్తున్నాను, అంతకంటే ఏం చేయగలను. అంచేత ఏమైనా సరే ఇది బయట పెట్టకూడదు అని చెప్పేసి ఏవేష్ గారు ఒక క్షణం ఆలోచించారు ఆయన. ఒకసారి అనీజీగా తిరిగాడు ఆయన. షార్ట్ గ్యాప్ ఇచ్చారు ఆయన. షార్ట్ అంటే వస్తున్నాను సార్ వస్తున్నాను, షార్ట్ పిలిచినా కూడా వెళ్ళాలి ఆయన. కాసేపు కంట్రోల్ చేసుకున్నాడు ఆయన. కంట్రోల్ చేసుకుని, భగవంతుడా నాకు ఈ అవకాశం ఇచ్చావు, నువ్వే ఇచ్చావు, దీన్ని నిలబెట్టుకునే ధైర్యాన్ని కూడా ప్రసాదించంటే భగవంతుడిని కోరుకున్నాడు. కోరుకుని యాక్ట్ చేసి సినిమా ఫినిష్ చేశాడు. ఈ లోపల ఫినిషింగ్ టైంలో బాపు గారికి తెలిసింది. వెంటనే కోపం వచ్చింది. ఏమయ్యా ఏవేసు, నీకు బుద్ధి జ్ఞానం లేదా? చెల్లిపోతే మాకు చెప్పక్కర్లేదా? షూటింగ్ మెయినా అన్నారు. కాదు సార్, మొదటి చిత్రం కదా. మొదటి చిత్రం అయితే ఇంకో రోజు పెట్టుకుంటాం, షూటింగ్ ఇంపార్టెంటా, వెళ్ళు అని చెప్పేసి వెంటనే ఆయనకి ప్రొడక్షన్ పిలిచి ఏం కావాలో ఆయనకి అరేంజ్ చేసి ఇమ్మీడియట్గా ఆయన పంపించండి అని చెప్పి పంపించారు. సో ఆర్టిస్ట్కి ఒక అంకిత భావం అంటే, ఒక ఆర్టిస్ట్ కళాకారుడి యొక్క తపన ఆర్టిస్ట్గా నిలబడాలని ఎంత ఉంటుందో అంత ఉదాహరణ ఈ ఇన్సిడెంట్. ఇచ్చేదంటే అలాగే మన రామారావు గారి గురించి కూడా చెప్పుకోవాలి. రామారావు గారికి పెద్ద కొడుకు రామకృష్ణ అనేవాడు చనిపోయాడని తెలిసినా కూడా ఆయన ఆ సీన్ ఫినిష్ చేసి కానీ ఇంటికి వెళ్ళాలి.